హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను బజ్జీ మిర్చితో మంచి టేస్టీ కర్రీ చేస్తున్నానండి. వాటికి కావలసిన పదార్థాలు నేనైతే ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. బజ్జీ మిర్చి అండి ఇవి. 1 కప్పు ఉల్లి తరుగు, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు ఇవ్వండి. ముందుగా ఈ మిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఈ పల్లీలని మనము ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో మనము 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోనే 1 స్పూను ఎండుమిర్చి గింజలు వేసుకుంటున్నానండి. కారం పొడికి బదులు నేను ఇవి వాడుతున్నాను. వీటికి బదులు సన్న మిర్చి కూడా వేసుకోవచ్చు కారం కావాలనుకుంటే. నేను మాత్రం ఈ మిరప గింజలు వేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకున్నానండి. ముందుగా దీంట్లో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చిని ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ముక్కలని మనము సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది పైన తెల్ల తెల్లటి బబుల్స్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎలా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలోకి, వేరే బగారా రైస్లోకైనా, ఎలాంటి దాంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనము మరొక పావు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు చిటికెడు ఆవాలు, చిటపట అన్న తర్వాత చిటికెడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకున్నానండి. దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే మూత వేసుకున్నాను. ఈలోపు మనము పల్లీలు ఇవన్నీ మసాలాని పేస్ట్ లాగా పొడి పొడిగా చేసుకుందాము. చూడండి ఇలా పొడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయిందండి. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పల్లి పొడిని ఇందులో వేసుకుంటున్నానండి. దీన్ని కూడా నూనెలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పెరుగును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది నూనెలో కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి ముక్కలని ఇందులో వేసుకోవాలి. దీన్ని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో ఎలాంటి మసాలాలు లేకుండా ప్లెయిన్ మిర్చి బజ్జీతో కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు కర్రీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. దాన్ని అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈజీగా తొందరగా అంటే తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది. చూడండి పచ్చిమిర్చి అనేది ఉడికిందండి.
ఇప్పుడు చివరగా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. దీన్ని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం పాటు ఉంచి స్టవ్ బంద్ చేశానండి. చూడండి, వేడి వేడి మిర్చి బజ్జీ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ప్లేట్లోకి వేసుకుంటున్నాను. మిర్చి అంటేనే కొంచెం ఘాటుగా కడుపులో మంటగా ఉంటుందంటారు కాబట్టి నేను దీంట్లో ఎలాంటి మసాలాలు వేయలేదండి. గరం మసాలా వాడకుండా ప్లెయిన్గా మిర్చి కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, ఏమన్నా మనం బగారా అలాంటి రైసులు చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.